మెడిసిన్ అయినా కానీ పీడియాట్రిక్స్ చేసినా కానీ నాకు దానిలో కన్నా కూడా బయట వ్యాపారంగా ఉండి 10 మందిని పోషిస్తూ 10 మందికి జీతాలు ఇస్తూ ఆ రకంగా సంపాదన చేయటం బెటరేమో, అనైతికంగా ఉందేమో డాక్టర్గా. నేను సక్సెస్ ఇన్ ద సెన్స్ రెగ్యులర్ స్టూడెంట్నే నేను, కానీ అది చాలదేమో మన జీవితానికి అని చెప్పి నేను ఇలా ఊహించుకుంటూ ఉండేవాడిని. ఆ ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి నేను ఆ రోజు గ్రానైట్ ఫ్యాక్టరీ ఏదో పెట్టాలనేటటువంటిది, లేకపోతే మా ఫాదర్ అయితేనేమో నర్సింగ్ హోమ్ పెట్టాలండి. ఈ బిజినెస్ యాంగిల్లోనే వచ్చాము యాక్చువల్గా. ఆ రోజు రామారావు గారు ఉన్నప్పుడు 29 మార్చిగా అప్పుడే మేము చలమేశ్వరరావు గారు కలుసుకుని ఆయన పార్టీ పెడతా ఉన్నాడు, ఎవరు ఏమి చేస్తున్నట్టు లేరు, ఎలా ఇది సాధ్యమవుద్ది ఒకడే వచ్చి అని అంటే, కుటుంబ వ్యక్తుల్లో కూడా ఎవరు కూడా లేరు ఆయన దగ్గర. ఆయన భాస్కరరావు గారు వచ్చారు, ఆదిగా రత్తయ్య నారాయణ అని 3 ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వచ్చారు. మరి ఇంత పార్టీని నిర్వహించాలి అని అంటే కనీసం ఆఫీస్లో కూర్చొని పనిచేసేటటువంటి కావాలి కదా. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే పాంప్లెట్లు రాయడం కానివ్వండి, పాంప్లెట్లు పంచడం కానివ్వండి, ఏదో రకమైనటువంటి ఆఫీస్ వర్క్ జెండా కట్టడం కానివ్వండి. అంటే కట్టేవాడు లేదని కాదు, దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ ఈ వ్యక్తి ఒకళ్ళు ఉంటే బాగుంటుంది, ఉండాలి. 24 hours ఉండి నోట్ చేసుకునే వ్యక్తి. దానికోసం అని చెప్పి ఉందాము. ఆయన ఇటు ఎన్నికలు అయిన తర్వాత మన పని మనం చేసుకున్నాము అనే భావంతో ఉండేవాడిని. తిరిగి ఎమ్మెల్యే అవ్వాల్సి వచ్చి యాక్చువల్గా రాజకీయంలో ఉండాల్సి వచ్చే ఉండి 35 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా నిర్వహించి